ఇక్కడ క్రమచిత్రానికి సంబంధించిన మరొక ప్రాబ్లం ఉంది. జస్ట్ చాలా సింపుల్ లెక్కలాగా అనిపిస్తుంది, కానీ ఫ్లో చార్ట్ గీసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 500 రూపాయలకి రేడియోని కొని 600 రూపాయలకి అమ్మాడు. లాభమా నష్టమా ఎంత శాతం? ఇది లెక్క మామూలుగా చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. 500 కొని 600కి అమ్మాడంటే 100 రూపాయలు వస్తుంది లాభం. 100 రూపాయలకి లాభ శాతం సంబంధించిన సూత్రం ప్రకారం వేస్తాం. అది కంప్యూటర్కి అర్థమయ్యేలాగా ఫ్లో చార్ట్ ఎలా చూపిస్తామనేది క్రింది విధంగా చూద్దాం. మొదటగా ఓవెల్ షేప్లో బాక్స్ వేసుకుని దాంట్లో ఆరంభించుతాం, స్టార్ట్ చేయడం. నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రిపీజియం గుర్తులో వేసుకుని దీంట్లో ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ సి కొన్న వెల, ఎస్ అమ్మిన వెల. వీటితో పాటు మరొక బాక్స్ లాగా, లేదంటే అదే బాక్స్ని కొంచెం పెద్దదిగా చేసుకుని నోట్ చేసుకుంటాం. జి లాభం, ఎల్ నష్టం. లాభ శాతం నష్ట శాతం కూడా దీంట్లో చూపిస్తాం. నెక్స్ట్ స్టార్టింగ్ ఆపరేషన్స్కి వస్తే ఎలా ఉంటుందంటే, ముందుగా అసలుకి ఇచ్చిన వాటిలో అమ్మిన వెల కొన్న వెల ఎలా ఉన్నాయని చూడాలి. అమ్మిన వెల కొన్న వెల ఎలా ఉన్నాయి? అమ్మిన వెల పెద్దదైతే, అవును అయితే ముందు చూద్దాం. అమ్మిన వెల పెద్దదైతే G = S - C చేయాలి, అంతే కదా. గెయిన్ వస్తుందని లాభం S - C, అమ్మిన వెలలోంచి కొన్న వెలని తీసేస్తాం. అప్పుడు G విలువని శాతంగా ఎలా చూపిస్తామంటే G = G/C, ఈ రెండు వచ్చిన తర్వాత ఇంటూ 100. కంప్యూటర్కి అర్థమయ్యేటట్టుగా విడివిడిగా దాన్ని మనం చేసి చూపించాలి. ఇట్లా చేయాలి. దీని తర్వాత ఆన్సర్గా జీని వ్రాయాలన్నమాట. జి లాభం రాయే. అవుట్పుట్ బాక్స్లో జీని లాభంగా సూచిస్తూ రాయాలి. ఆ తర్వాత ఎండ్ బటన్, ఎండ్ అయిపోవాలన్నమాట. ఒకవేళ కాదు అంటే, అమ్మిన వెల కొన్న వెల కన్నా ఎక్కువ లేదు అనుకుంటే అప్పుడు వచ్చేది నష్టం. L = C - S, ఇది చేయాలి. L = C - S ని చేసేయాలి. సేమ్ L పర్సంటేజ్ కావాలంటే L = L/C, L/C ఇంటూ 100. ఇది కూడా పరిక్రియ చేయాలి. ఈ పరిక్రియ చేసిన తర్వాత వచ్చేది నష్ట శాతం, దాన్ని మనము ముద్రిస్తాం ఆన్సర్ కింద. L నష్టం రాయాలి. దాని తర్వాత ఎండ్ బటన్గా వేయాలి. ఇక్కడ మనకి స్థల భావం వల్ల మనం కొంచెం ఇరికిస్తూ దీన్ని రాయిస్తాం, కానీ మీరు కొంచెం పెన్సిల్స్, స్కేల్స్ ఉపయోగించి ఈ ఫ్లో చార్ట్ని ఈజీగా నీట్గా రాయడం అనేది జరుగుతుంది. కంపల్సరీగా 4 మార్క్స్ ఈజీగా దీంట్లో గెయిన్ చేయవచ్చు.